వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సభలకు గైర్హాజరు అవుతుండటం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికీ 2 సార్లు సభలు జరగ్గా ప్రస్తుతం జరుగుతున్నది 3వ సభ. పైగా ఇవి బడ్జెట్ సమావేశాలు. తొలి సభకు వచ్చిన జగన్ ఆయన 10 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోగా, రెండోసారి జూలైలో జరిగిన సభలకు వచ్చిన ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలి రచ్చ చేసి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు 3వసారి సభలు జరుగుతుండగా ఈ సభలకు అసలు హాజరే కావటం లేదు. పైగా రాబోమని చెప్పేశారు. జగన్ తీసుకున్న నిర్ణయం చుట్టూ విమర్శలు, వివాదాలు చెలరేగుతున్నాయి. ఆయన రాజీనామా చేయాలని, సభలకు వెళ్లినప్పుడు పదవులు ఎందుకని ఆయన సోదరి షర్మిల ఒకవైపు నిప్పులు చెరుగుతుండగా, మరోవైపు రాజకీయ పక్షాలు, అనుకూల మీడియా సైతం జగన్ను తప్పుపడుతూనే ఉన్నాయి. అసెంబ్లీలో ప్రతిరోజు జగన్ ప్రస్తావన వస్తూనే ఉంది. జగన్ సభకు రావాలని కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సూచిస్తున్నారు. ఇవన్నీ జగన్కు తెలిసినా కూడా జగన్ మౌనంగా మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇదే సమయంలో ఒక సంచలన వ్యవహారం తెర మీదకొచ్చింది. మాజీ ఐపీఎస్ ఉమేష్ చంద్ర పీవీజీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఇది అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన భారత రాజ్యాంగం ప్రస్తావించిన కీలక విషయం. రాజ్యాంగంలో అసెంబ్లీ, పార్లమెంట్ అంశాలకు సంబంధించి అనేక ఆర్టికల్స్ ఉన్నాయి. అవి సభ్యులు, పార్టీలు ఎలా వ్యవహరించాలన్న విషయాలను సూత్రీకరించగా, దానికి అనుగుణంగా నడుచుకోకపోతే ఏం చేయాలో కూడా దిశానిర్దేశం చేశాయి. దీనిని బట్టి సభలకు రాని సభ్యులు తమ సభ్యత్వాన్ని ఆటోమేటిక్గా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని ఉమేష్ చంద్ర స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 ప్రకారం సభ్యులు సభలకు రావాల్సిన విధానాలను స్పష్టం చేసింది. దీనిలో మొత్తం 4 క్లాజులుండగా, వీటిలోనూ ప్రధానంగా 3A, 3B అత్యంత కీలకంగా ఉన్నాయి. వరుసగా ఎవరైనా సభ్యుడు కనుక 60 రోజుల పాటు సభలకు హాజరు కాకపోతే సదరు సభ్యుడి సభ్యత్వం ఆటోమేటిక్గా ఖాళీ అవుతుందని, అనగా రద్దు అవుతుందని ఈ ఆర్టికల్ కుండబద్దలు కొడుతోంది. ఇదే విషయాన్ని ఉమేష్ చంద్ర ప్రస్తావిస్తూ జగన్ పేరును ఓటంకించారు. జగన్ కనుక 60 రోజుల పాటు సభలకు వెళ్లకపోతే ఆయన సభ్యత్వం రద్దవుతుందన్నది ఈ ఆర్టికల్ సారాంశంగా పేర్కొన్నారు. ఇక్కడే 190 ఆర్టికల్ 4వ క్లాజులో మరో ప్రస్తావన కూడా ఉందని, ఏదైనా సభ వరుసగా 60 రోజుల పాటు నిర్విరామంగా జరిగినప్పుడు మాత్రమే సభకు హాజరు కాని సభ్యుల సభ్యత్వం రద్దవుతుందని ఆయన పేర్కొన్నారు. అంటే అసెంబ్లీ వరుసగా 60 రోజుల కార్యక్రమాలు జరుపుకోవాలి. అంతేకాదు, ఈ 60 రోజుల వ్యవధిలో వరుసగా 4 రోజులు సెలవిచ్చినా, మధ్యలోనే ప్రోరోగ్ చేసినా ఆర్టికల్ 190లోని 3వ క్లాజ్ సభ్యులకు వర్తించదు. కాబట్టి ఉమేష్ చంద్ర చెప్పింది రాజ్యాంగంలో ఉన్నది కరెక్టే అయినా, అదే రాజ్యాంగంలో ఉన్న క్లాజ్ 4 ఆఫ్ 190 అమలైనప్పుడు మాత్రమే జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుంది. లేకపోతే అప్పటి వరకు ఎలా ఆడుకున్నా రక్షణ ఉన్నట్లే.